రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, పాత రజనీకాంత్ సినిమాలో ఒక డైలాగ్ ఉంది. దేవుడు ఆదేశిస్తాడు, అరుణాచలం పాటిస్తాడు. ఇప్పుడు భారత పాకిస్తాన్ విషయంలో పాకిస్తానీ ఏజెంట్లు, పాకిస్తానీ ఐఎస్ఐ ఆపరేటివ్స్ విషయంలో ఈ డైలాగ్ కొద్దిగా తిరగబడింది, కొద్దిగా మారింది. పాకిస్తాన్లో కూర్చున్నటువంటి ఐఎస్ఐ బాస్ ఆదేశిస్తాడు, భారతదేశంలో ఉన్నటువంటి పాకిస్తానీ ఏజెంట్లు పాటిస్తారు. అక్కడ అలీబాబా స్విచ్ నొక్కుతాడు, ఇక్కడ 40 దొంగలు తమ పనిని పూర్తి కానిస్తారు. తాజాగా కొన్ని వారాల క్రితము సోషల్ మీడియా యాప్ అయినటువంటి టెలిగ్రామ్ ద్వారా ఫర్హతుల్లా ఘోరీ అనేటటువంటి కరడుగట్టిన భారత వ్యతిరేక మతోన్మాద ఉగ్రవాది భారతదేశంలో ఉన్నటువంటి తన అనుచరులకు ఒక ఆదేశాన్ని జారీ చేశాడు. ఆ ఆదేశం ఏంటంటే, భారతదేశంలో ఉన్నటువంటి రైల్వే వ్యవస్థను విధ్వంసం చేయండి, రైల్వే యాక్సిడెంట్లు జరిగేలాగా చూడండి. చాలా సులువుగా రైల్వే యాక్సిడెంట్లు చేయవచ్చును. తద్వారా ఈ దేశంలో విధ్వంసాన్ని సృష్టించవచ్చు, ప్రజల్లో భయోత్పాతాలు సృష్టించవచ్చు, ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను సృష్టించవచ్చును. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల్లో ఒక రకమైనటువంటి అస్థిరత భావాన్ని, అరాజకత్వాన్ని పెంచవచ్చును. ఈ ఆదేశం అక్కడి నుంచి జారీ అయింది. మన దేశంలో గత 5 సంవత్సరాల్లో 500కు పైబడి రైల్వే యాక్సిడెంట్స్ జరిగినాయి. ఇందులో చాలా ప్రమాదాలని ముందస్తుగా నివారించగలిగారు, కొన్ని ప్రమాదాలు జరిగాయి కూడా. అసలు ఈ ఫర్హతుల్లా ఘోరీ ఎవరు? ఇతనికి అనేక అలియాజెస్ అంటే ఫేక్ నేమ్స్ ఉన్నాయి. ఇతనికి అబూ సూఫియాన్ అనే పేరుంది, అదేవిధంగా మరొక పేరు సర్దార్ సాహెబ్. ఈ ఫర్హతుల్లా ఘోరీ చాలా సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉంది. భారతదేశంలో మతోన్మాద ఉగ్రవాదాన్ని, జహాదీ దాడులను నిర్వహించడంలో పేరు పెట్టినటువంటి వ్యక్తి ఇతను, పేరెన్నిక గన్నటువంటి వ్యక్తి. 2002లో గుజరాత్లోని అక్షర్ధామ్ దాడి, 30 మంది చనిపోయారు, 80 మంది గాయపడ్డారు. 2005లో హైదరాబాద్లోని పోలీస్ టాస్క్ ఫోర్స్ ఆఫీసులో జరిగినటువంటి బాంబు దాడి, అదేవిధంగా గత సంవత్సరం మార్చి 1వ తారీఖున బెంగళూరులోని రామేశ్వరం కెఫేలో జరిగినటువంటి పేలుడు, ఇవన్నీ కూడాను ఫర్హతుల్లా ఘోరీ యొక్క సక్సెస్ స్టోరీస్లుగా మనం చెప్పుకోవచ్చును. అతను ఈ దేశంలో ఉన్న తన ఏజెంట్ల ద్వారా అక్కడెక్కడో కూర్చుండి మీట నొక్కి పని చేయిస్తాడు. ఆయన ఆదేశిస్తాడు, ఇక్కడ పాటిస్తారు. ఈ ఫర్హతుల్లా ఘోరీ తాజా ఆదేశం ఏంటంటే, భారతదేశంలో ఉన్నటువంటి రైల్వే మార్గాలను విధ్వంసం చేయండి, రైలు పట్టాలకు సంబంధించిన ఫిష్ ప్లేట్లను తొలగించండి, లేకపోతే పట్టాల మీద ఐరన్ రాడ్స్ కానీ, పెద్ద పెద్ద సిమెంట్ బోల్డర్స్ కానీ, లేకపోతే బండరాళ్లను కానీ తీసుకొచ్చి పెట్టండి. సబ్బు వంటి జారేటటువంటి పదార్థాలను, సబ్బులని, డిటర్జెంట్లని పెట్టి తద్వారా పట్టాల నుంచి పట్టాలు తప్పేటట్టుగా చేయండి అని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను ఈ దేశంలో ఉన్నటువంటి అతని అనుచరులు, పాకిస్తానీ ఏజెంట్లు అక్షరశః పాటిస్తున్నారు. కేంద్ర రైల్వే మంత్రి లోకసభలో అశ్విని వైష్ణవ్ లోక్సభలో లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానం ప్రకారమే ఈ దేశంలో గత 5 సంవత్సరాల్లో 334 రైల్వే ప్రమాదాలు జరిగాయి. ఈ రైల్వే ప్రమాదాలలో అత్యధికము రైల్వే పట్టాల మీద బండరాళ్లు పెట్టడము, ఐరన్ రాడ్లు పెట్టడము, ఆ తర్వాత రకరకాల వస్తువుల్ని పెట్టి పట్టాలు తప్పేటట్టుగా చేయటము, రైలు ప్రమాదాలు జరిగేలా చేయటం కోసము కుట్ర చేయటం, ఇది ప్రధానమైనటువంటి కారణంగా ఆయన పార్లమెంటుకి ఇచ్చినటువంటి సమాధానంలో చెప్పారు. ఆయన చెప్పిన దాని ప్రకారం 2018లో 83 ఇటువంటి సంఘటనలు, 2019లో 66 ఇటువంటి సంఘటనలు, 2020లో 45 సంఘటనలు, 2021లో 59, 2022లో 81 సంఘటనలు జరిగినాయి. ఈ సంవత్సరం ఇంకా పూర్తి కాలేదు కాబట్టి 2023కు సంబంధించినటువంటి డేటా
అప్పటికి ఆయన లోకసభలో ఆయన ఉంచలేదు. కాబట్టి దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ దేశంలో జరిగే రైలు ప్రమాదాల్లో కొన్ని మానవ తప్పిదాలు ఉన్నప్పటికీ అత్యధికము ఈ తరహా ప్రమాదాలు. ఇటీవలి కాలంలోనే రాజస్థాన్లో రైల్వే పట్టాలపైన రాళ్లు పెట్టినటువంటి సంఘటనలో కొందరు దుండగుల్ని అరెస్ట్ చేశారు. వాళ్ళందరూ కూడాను పాకిస్తాన్ జిందాబాద్ బ్యాచ్. అలీగఢ్లో ఇటీవలే రైల్వే పట్టాల మీద కాంక్రీట్ బ్లాక్స్ అదేవిధంగా ఐరన్ రాడ్స్ పెట్టారు. ఈ కేసులో ఇది పెడుతున్నటువంటి ఎహసాన్ అనేటటువంటి కుర్రవాడిని పట్టుకున్నారు. చూడటానికి కుర్రవాడు, మైనరు, ఏదో సరదాకి పెట్టాడని చెప్పడానికి వీలుంటుంది. అరెస్ట్ అయితే పెద్ద శిక్ష పడదు. ప్రభుత్వమే ఖర్చు పెట్టించి అతనిని మేపుతుంది. కాబట్టి అతను తప్పించుకోవడానికి వీలుంది. కాబట్టి పిల్లల చేత ఈ పనిని చేయించడం జరిగింది. ప్రయాగరాజ్లో అయితే ఒక యూట్యూబరు రైల్వే పట్టాల మీద రైలు ఏ రకంగా ప్రమాదాలను సృష్టించవచ్చునని ఏకంగా ఒక యూట్యూబ్ వీడియోనే చేశాడు ఆయన. సైకిళ్లను తర్వాత మిగతా వస్తువుల్ని పెట్టి ప్రమాదాలను ఎలా సృష్టించవచ్చునని వీడియో చేసిన తర్వాత పోలీసులను తను అరెస్ట్ చేశారు. అతని పేరు గుల్జార్ షేక్. ఇటువంటి అనేక సంఘటనలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్నాయి. 2023 నుంచి ఇటువంటి సంఘటనల వేగం పెరిగింది. అంటే ఫర్హతుల్లా ఘోరీ అక్కడి నుంచి ఈ దేశంలో విధ్వంసం సృష్టించేందుకు 3 ఫార్ములాలు చెప్పాడు. ఒకటి, రైల్వే ప్రమాదాలను సృష్టించండి. రెండవది, ఈ దేశంలో పెట్రోలియం పైప్ లైన్స్ ఉంటాయి, లేకపోతే వాటర్ పైప్ లైన్స్ ఉంటాయి. ఈ వాటర్ పైప్ లైన్స్తో పాటు రకరకాల సీవేజ్ పైప్ లైన్స్, వాటర్ పైప్ లైన్స్ పక్క నుంచి వెళ్తుంటాయి. వీటిని విధ్వంసం సృష్టించడం ద్వారా ఈ పెట్రోలియం పైప్స్ని నాశనం చేయటం ద్వారా అగ్ని ప్రమాదాలని లేకపోతే పేలుళ్ళని సృష్టించవచ్చును. ఈ సివేజ్ అంటే ఈ మురుగు నీరు తీసుకువెళ్ళి మంచినీరు తీసుకువెళ్ళే పైపులు కనుక పక్కనే ఉన్నట్టయితే లీకేజ్ల ద్వారా టైఫాయిడ్ వంటి లేకపోతే గ్యాస్ట్రోఎంటరైటిస్ వంటి డిసెంట్రీ వంటి వ్యాధుల్ని సృష్టించి పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగేలా చేయవచ్చును. అదేవిధంగా పోలీసుల పైన దాడి చేయాలి. ఇటీవలి కాలంలో పోలీస్ సిబ్బంది పైన జహాదీ దాడులు పెరుగుతున్నాయి. ఈ 3 కూడాను ఫర్హతుల్లా ఘోరీ పాకిస్తాన్లో కూర్చుని ఆదేశాలు జారీ చేశారు. ఈ దేశంలో ఉన్నటువంటి ఏజెంట్లు వాటిని పాటిస్తున్నారు. భారత ప్రభుత్వం ఇప్పుడు ఈ రకమైనటువంటి గ్యాస్ పైప్ లైన్స్ కావచ్చును, లేకపోతే లాజిస్టికల్ సప్లై లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కావచ్చును, రైల్వే పట్టాలు కావచ్చును, వీటికి సంబంధించి భద్రతను పెంచింది. ఈ ప్రమాదాల్ని నివారించేటటువంటి ప్రయత్నం చేస్తోంది. దేశంలో లక్షల కిలోమీటర్ల పొడవైనటువంటి రైల్వే లైన్లు ఉన్నాయి. ప్రతి అంగుళాన్ని కాపాడటం సాధ్యం కాదు. అయినప్పటికీ కూడాను దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి ఫర్హతుల్లా ఘోరీ యొక్క అనుచరులు ఈ రోజుకి కూడాను మొహమ్మద్ ఘోరీ మార్కు కార్యక్రమాలను నిర్వహించకుండా అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తోంది. కానీ పాకిస్తాన్లో కూర్చుని ఒక్క ఆదేశం జారీ కాగానే ఏ రకంగా ఈ దేశంలో దాన్ని పాటించడం జరుగుతుందో చూసినట్లయితే ఈ దేశంలో రక్షణ, భద్రత, సర్వసాధారణ జనానీకంలో నిత్య జాగరూకత ఎంత అవసరమో మనం అర్థం చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.